కేసీఆర్దేమో సాగు భాష, రేవంత్ రెడ్డిదేమో చావు భాష అని చెప్పేసి మాట్లాడినటువంటి అంశాలు అయితే మనం క్లియర్గా గమనించినాం. అదేవిధంగా ఈ హెచ్సియు 400 ఎకరాల భూములకు సంబంధించి విద్యార్థులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, కొంచెం వ్యతిరేకత వస్తుంది అన్న అంశంలో మరి ఆల్రెడీ ఇంకో దగ్గర భూములు సేకరించి దాదాపు 480 ఎకరాలు ఏమో సేకరించి అమ్మకానికి పెడుతున్నట్టుగా మరికొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. కొన్ని వార్తాపత్రికలలో, సోషల్ మీడియాలలో వార్తలు అయితే ప్రచారం అవుతూ ఉన్నాయి. సో ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని అంటే కనుక మనకు తెలిసి క్లియర్గా ఖజానా ఖాళీ అయిపోయింది, ఏం చేయాలో తోచని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. క్లియర్గా ఎందుకు అని అంటే ఏడజూడు అప్పు, ఏడజూడు అప్పే, ఏడజూడు అప్పుల రాష్ట్రం, ఏడజూడు అప్పుల కుప్పైపోయింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి అప్పు పుడతలేదు. కాబట్టే ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఇంకా తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకొని ఇస్తా అన్నటువంటి సంస్కరణలు ఇచ్చే దిశగా పోతా అన్న ఆలోచనలో ఉన్నాడేమో అన్నట్టుగా అనిపిస్తున్నది.